హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిష్ షేరింగ్ కోడ్స్. టుడే 8th క్లాస్ తెలుగులో ముఖ్యమైన దినోత్సవాలకు కోడింగ్ నేర్చుకుందాం. ఇదేంటంటే టెక్స్ట్ బుక్లో ఒక్కో లెసన్కి ఒక్కో ముఖ్యమైన దినోత్సవాన్ని పరిచయం చేశాడు. సో వాటన్నిటినీ గ్యాదర్ చేసి మంత్ వైజ్గా ఒక ఆర్డర్లో పెట్టి నోట్స్ ప్రిపేర్ చేశాను, చూసేద్దాం. ఫస్ట్ వన్, జనవరి 2 ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం. దీనికి కోడ్ సింపుల్గా జనాలు 2 స్పూన్స్ కొన్నారు. ఇందులో జనాలు 2 అంటే జనవరి 2, స్పూన్స్ స్ఫూర్తి దినోత్సవం. ఓకేనా. నెక్స్ట్ వన్, జనవరి 15 యొక్క ప్రత్యేకత సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవంను జరుపుకోవడం. దీనికి కోడ్ జనాలు సైనికుల త్యాగాలను 1 లేదా 5 రోజులైనా స్మరిస్తారు. ఇందులో జనాలు అంటే జనవరి, 1 లేదా 5 అంటే 15, సైనికుల దినోత్సవం. ఓకేనా. నెక్స్ట్, మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం. దీనికి కోడ్ హరివిల్లులో 2 కాదు 7 రంగులు మారుతుంది. యాక్చువల్లీ హరివిల్లులో రంగులు మారవు, మనం కోడింగ్ కోసం సెట్ చేసుకున్నాం అలాగా. ఇందులో 2, 7 అంటే 27 మారుతుంది. మార్చ్, రంగులు, రంగస్థలం. ఓకేనా. నెక్స్ట్, ఏప్రిల్ 5 సమతా దినోత్సవం. దీనికి కోడ్ సమంత ఏప్రిల్ ఫూల్ అయ్యింది. ఇందులో సమంత అంటే సమత, ఏప్రిల్ ఫూల్ అంటే F5. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 18 వారసత్వ దినోత్సవం. దీనికి కోడ్ వరుసగా 18 మంది గోపికల్ని కృష్ణుడు ఏప్రిల్ ఫూల్స్ చేశాడు. అంటే కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు, వరుసగా 18 మంది గోపికల్ని ఏప్రిల్ ఫూల్స్ చేస్తూ ఉంటాడు అని. ఇందులో వరుసగా అంటే వారసత్వ దినోత్సవం 18 ఏప్రిల్. ఓకేనా. ఏప్రిల్ 18. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం. దీనికి కోడ్ అంతర నృత్యం చేస్తూ 2 ఏప్రిల్ ఫూల్ అయ్యారు నాయనా అని ఒక బామ్మ చెప్తుందంట. ఇందులో అంతర నృత్యం అంటే అంతర్జాతీయ నృత్య దినోత్సవం. 2 ఏప్రిల్ ఫుల్ అయ్యారు నాయన అంటే ఏప్రిల్ 29. ఇందులో నాయనాలో నా అని ఉంది కదా, దానికి 9 అని కోడింగ్ ఇచ్చాను, చూడండి. మే నెలలో ఉన్న 2 డేట్స్కి ఒకటే కోడింగ్ ఇచ్చాను, చూడండి. మే 1 ప్రపంచ శ్రామిక దినోత్సవం. మే 14 ప్రపంచ వలస దినోత్సవం. దీనికి కోడ్ 15లో ఒక మేక శ్రమిస్తుంది, మిగతా 14 మేకలు వలస వెళ్ళాయి. ఇందులో ఒక మేక శ్రమిస్తుంది అంటే మే 1 శ్రామిక దినోత్సవం. నెక్స్ట్ 14 మేకలు వలస వెళ్ళాయి అంటే మే 14 ప్రపంచ వలస దినోత్సవం. ఓకేనా. గాయ్స్, మీ కమెంట్స్ నాకు ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. సో నా వీడియో నచ్చుతుందో లేదో ఒకసారి కమెంట్ చేసేయండి ప్లీజ్. సరే, నెక్స్ట్ వన్ చూద్దాం. జూన్ 21 ప్రపంచ మానవతా దినోత్సవం. దీనికి కోడ్ 2 ఒకరికి మన జ్యూస్ ఇచ్చా. ఇందులో 2 ఒకరికి అంటే 21 మన మానవతా దినోత్సవం, జ్యూస్, జూన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. దీనికి కోడ్ ఆగు 2 9 గంటలకు తెలుగు క్లాస్కి వెళ్దాం అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారంట. ఇందులో ఆగు అంటే ఆగస్ట్, 2 9 గంటలకు 29 తెలుగు క్లాస్కి, తెలుగు భాష దినోత్సవం. ఓకేనా. నెక్స్ట్ వన్, అక్టోబర్ 22 దీని ప్రత్యేకత ప్రపంచ విలువల దినోత్సవం. దీనికి కోడ్ అక్కకు 2 విలువ ఇస్తారు. దీంట్లో అక్కకు అంటే అక్టోబర్, 2 22 విలువిస్తారు, విలువల దినోత్సవం. ఓకేనా. లాస్ట్ వన్, నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. దీనికి కోడ్ విద్యలో నెంబర్ 1లు అంటే జాతీయ స్థాయిలో విద్యలో నెంబర్ 1లు. విద్యలో అంటే విద్యా దినోత్సవం, నవంబర్ 1లు అంటే 11 11 అన్నమాట. ఓకేనా. సో ఇవ్వండి 8th తెలుగులో ముఖ్యమైన దినోత్సవాలకి కోడింగ్స్. మీకు కనుక ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే
ఒక లైక్ అండ్ షేర్ కొట్టండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.